శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రాహు యొక్క ప్రతికూల మరియు అనుకూల ఫలితాల గురించి కిందటి వీడియోలో మనము తెలుసుకున్నాము. అలాగే ప్రతికూలతను తగ్గించుకోవడానికి కొన్ని రెమెడీస్ అనేవి ఉంటాయి. వాటిని ఏ రకంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా రాహు ప్రతికూలత ఉన్నప్పుడు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, అలాగే రిలేషన్‌షిప్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, లేదా మానసికమైనటువంటి ఇబ్బందులు రావడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాము. ఈ తలకు సంబంధించి తరచుగా దెబ్బలు తగలడము, లేదా మైగ్రేన్ లాంటి చిన్న చిన్న ఇష్యూస్ రావటం అనేది తరచుగా మనము చూస్తూ ఉంటాం. అయితే రాహుకు సంబంధించిన రెమెడీస్ మనము ఏం చేయాలి అంటే, మీ ఇంట్లో గనక ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఏవైనా పాడైపోయినవి ఉన్నట్లయితే వెంటనే వాటిని అయితే రిపేర్ చేయించండి, లేదా వాటిని తీసివేసే ప్రయత్నము చేయండి. అయితే చాలామంది ఇళ్లల్లో ఫ్యాన్లు రిపేర్ అయిన తర్వాత వాటిని తీసి అలాగే పెట్టటము, బల్బు పోయిన తర్వాత వాటిని పాడవేయకుండా అలాగే పెట్టటము, సెల్ ఫోన్లు పాడైపోయిన సెల్ ఫోన్లు కానీ, సెల్ ఫోన్ ఛార్జర్లు కానీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ మనము పడేయకుండా అలాగే ఉంచడం వల్ల రాహు అనేది మనకు ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, నీలి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అది లిక్విడ్ రూపంలో ఉంటుంది మరియు పౌడర్ రూపంలో లభిస్తుంది. ఈ నీలిని ఒక గాజు గ్లాసులో గానీ, లేదా బాత్రూంలో ఉన్నటువంటి మగ్గులో గానీ, ఆ నీటిని తీసుకొని అందులో ఈ నీలిని వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత, మీ యొక్క తలపై నుంచి క్లాక్ వైజ్‌లో ఒక 21 సార్లు దాన్ని తిప్పాలి. ఆ తిప్పేటప్పుడు ఓం రం రాహవే నమః అనే మంత్రాన్ని చదువుకొని తిప్పిన తర్వాత వాష్‌రూమ్‌లో కమోడ్‌లో ఏసి ఫ్లష్ చేయండి. ఇలా 21 రోజులు మీరు కంటిన్యూగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా రాహు యొక్క ప్రతికూలత అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి.